బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్లో ఉన్నారు. 2 రోజుల పాటు దక్షిణ కొరియాలోనే ఉంటారు. అక్కడ 2 రోజుల పాటు పలు దేశ విదేశీ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇక అమెరికాలో సీఎం బృందం పర్యటన ఫలితాలు కనిపిస్తున్నాయి. 8 రోజుల్లో 50కి పైగా వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపారు. 19 కంపెనీలు 31,532 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్పై మొదటి నుంచి సీఎం ఫోకస్ చేస్తున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఇక విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి పలు సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ కంపెనీల కారణంగా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, కృత్రిమ మేధ నగరం, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా తమ ప్రభుత్వం చేసిన అడుగులకు అమెరికాలో పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా చూపించామని రేవంత్ బృందం ప్రకటించింది. ఈ పర్యటనలో అంతర్జాతీయ కంపెనీలైన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, అమెజాన్, జోయిటీస్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిషర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మొనార్క్ ట్రాక్టర్ కంపెనీలు వారి వ్యాపారాలను విస్తరించేందుకు ఆసక్తి చూపించాయి. అమెజాన్ కూడా హైదరాబాద్లో డేటా సెంటర్ విస్తరణకు ఓకే చెప్పింది. సీఎం విదేశీ పర్యటన డబుల్ సక్సెస్ అయిందని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్. ఇక యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు. మరిన్ని వివరాలు అమెరికా నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. నైట్ శనివారం 10వ తారీఖు రేవంత్ రెడ్డి గారు తన టీం దక్షిణ కొరియాకు పయనించారు. ఇక్కడ చాలా కంపెనీస్ తో ప్రముఖంగా ఏంటంటే తెలంగాణ, హైదరాబాద్ 4.0, తెలంగాణ ఇస్ అ ఫ్యూచర్ స్టేట్ అనే నినాదంతో వెళ్లారు. ప్రముఖంగా ఇక్కడ యుఎస్ లో చూసామంటే ప్రతి ఒక్క స్టేట్ కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో న్యూ జెర్సీ చూసుకున్నామంటే ది గార్డెన్ స్టేట్ అంటారు, న్యూయార్క్ అంటే ది ఎంపైర్ స్టేట్ అంటారు. సో హైదరాబాద్ 4.4 వర్షన్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పుకొచ్చారు. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయి. 19 మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయి. 31,532 కోట్ల పెట్టుబడులు రావడానికి కూడా ముందుకు వచ్చింది. అందులో వివిధ రకాల పెట్టుబడులు, అందులో ప్రముఖంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం చేసుకునేందుకు కంపెనీ అమితమైన ఆసక్తి ప్రదర్శించాయని కూడా చెప్పుకోవచ్చండి మనము. తర్వాత ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన సమస్యలు, పేరొందిన ఇండస్ట్రీస్ కావచ్చు, పేరొందిన కంపెనీస్ కావచ్చు, లైక్ కాగ్నిజెంట్, చార్ల్స్ స్వాబ్స్, ఆర్సీసీఎం, కార్నింగ్, అమెజాన్, బయోటిన్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివిడ్ ఫార్మా, థర్మోఫింపర్, ఆర్మిన్ ఈక్విటీస్, టెక్నాలజీ, ట్రైజన్ టెక్నాలజీ, మొనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ కొరకు కొత్త కేంద్రాలు నిలపడేందుకు తమ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. అలానే హైదరాబాద్ లో మనం అనుకుంటే బేసిక్ గా అమెజాన్ వచ్చేసి డేటా సెంటర్ తో పాటు అలానే వాళ్ళ డేటా సెంటర్ ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్. యాక్చువల్ గా శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముంచుకున్న ముఖ్యమంత్రి గారు దక్షిణ కొరియాకు బయలుదేరారు. అక్కడ వివిధ కంపెనీస్ తో దక్షిణ కొరియాలో బేసిక్ గా సౌత్ కొరియాలో వచ్చేసి తను మాట్లాడే కంపెనీస్ వచ్చేసి హుండై ఉంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగబోతోంది అక్కడ. సో మీటింగ్ విత్ యువి ఫార్మా అనే కంపెనీ ఒకటి, తర్వాత వచ్చేసి బిజినెస్ రౌండ్ టేబుల్ జరగబోతోంది. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ మెంబర్స్ ఆఫ్ హోస్టెడ్ అక్కడ ఒక రౌండ్ టేబుల్. ఇలానే అమెరికాలో కూడా చాలా రౌండ్ టేబుల్స్ జరిగాయి ఇన్వెస్ట్మెంట్ కోసం. తర్వాత వచ్చేసి ఈజ్ మీటింగ్ విత్ హుండై మోటార్స్ కంపెనీ వారితో కూడా మీటింగ్ ఉంది. అలానే బేసిక్ గా హుండై తర్వాత వచ్చేసి సామ్సంగ్ తో మీటింగ్ ఉంది. సామ్సంగ్ తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తో మీటింగ్ ఉంది. ఇవన్నీ కూడా
2 రోజులు వచ్చేసి ఐ థింక్ 12th and 13th వరకు కూడా 12, 13 అంటే సోమవారం మంగళవారము దక్షిణ కొరియాలో ప్రయాణించిన తర్వాత అక్కడ పెట్టుబడులు పెట్టి జరిగిన తర్వాత 14వ తారీఖు హైదరాబాద్ రీచ్ అవుతున్నారు. ఇక్కడ చాలా కంపెనీస్ ఇక్కడ కూడా రివర్ ఫ్రంట్ బ్యాంకో అని చెప్పేసి, తర్వాత వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా తను లిస్ట్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ట్రిప్లో కొరియాలో, అమెరికాలో మొత్తానికైతే తన పర్యటన చాలా బిజీగానే జరిగింది. మోర్ దాన్ 50 మీటింగ్స్ జరిగాయి. 50 మీటింగ్స్లో నేను చెప్పినట్టుగా 31,532 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయి. 30,750 జాబ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులను కూడా తొందరగా గ్రౌండ్ హిట్ చేసేలాగా గవర్నమెంట్ ప్రయత్నిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు, వారి టీం, శ్రీధర్ బాబు గారు కావచ్చండి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పారు. ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా ముందుకు రమ్మన్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా కంప్లీట్ సహకారం ఉంటుంది, మీరు రండి, త్వరగా గ్రౌండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ హిట్ అయ్యేలా, జాబ్స్ క్రియేట్ చేసేలా, ఈ కంపెనీస్ మేలు జరిగేలా కూడా అన్ని విధాలుగా అందరికీ మేలు జరిగేలా ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలని చెప్పారు. సో శనివారం సెయింట్ ఫ్రాన్సిస్కో నుంచి డైరెక్ట్ గా దక్షిణ కొరియాకి వెళ్లారు. అక్కడ కూడా అనేక విధాలుగా పెట్టుబడులు ప్రయత్నిస్తా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం. మండే టూసీ దక్షిణ కొరియాలో ఉంటారు. దక్షిణ కొరియా నుంచి ఇంకా హైదరాబాద్ కి 14th రోజు రీచ్ అవుతారు. సో ఆగస్ట్ 15th రేవంత్ రెడ్డి గారు 14th రోజు ముందుంటారు. ఆగస్ట్ 15th తప్పకుండా కూడా మన ఇండిపెండెన్స్ డే అక్కడ మనందరితో జరుపుకుంటారని ఆశిస్తాం. నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్ నుంచి యుఎస్ కరెస్పాండెంట్ బిగ్ టీవీ కొరకు.